ఆయన నామానికి మాత్రము సమస్త మహిమ కలుగునుగాక. ఆయన తలంచుకున్న కార్యము ఈ ఉపవాస దినములో ఆయన స్వయముగా మన మధ్యలో నెరవేర్చునుగాక. ఆయన ఆలోచన చెప్పున ప్రతిరోజు మనని నడిపించి మనని దీవించునుగాక. హల్లెలూయా. ఒక చిన్న వాక్యముని చదివి ఈ రాత్రి మనము ఒక విశేషమైన విడుదల కొరకు మనందరూ ప్రార్థన చేయబోతున్నాము. హల్లెలూయా. ఒక చిన్న వాక్యముని ఈ పూట మనం చదువుతాం. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వాక్యము. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వాక్యము. ఆ దినమున, ఒకరు చదవండి, ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి కాడి కొట్టివేయబడును, నీకు ఆ కాడి విరుగ కొట్టబడును. చాలమ్మా. ఇక్కడ దేవుడు ఒక బలమైన కార్యముని తన ప్రజల్లో చేయబోయే కార్యముని ఇక్కడ తెలియజేస్తున్నాడు. నీ భుజము మీద నుండి, చెప్పాలి, నీ భుజము మీద నుండి బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి కాడి కొట్టివేయబడును గాక. మన బ్రతుకులో పని చేసే బరువు ఈ రాత్రి అభిషేకము చేత కొట్టివేయబడును గాక. మన జీవితంలో మనము ఎదగనీయకుండా మనని తొక్కివేసే కాడి ఈ రాత్రి అభిషేకము చేత కొట్టివేయబడును గాక. ఒక్క నిమిషం అందరూ కన్ను మూసి మీ సామర్థ్యంని బట్టి మీరు స్తుతించాలి. ఉన్న స్థలంలో అందరూ ఇప్పుడు నోరు తెలిసి, నా బరువు కొట్టివేయబడినందుకు స్తోత్రము, కాడి కొట్టివేయబడినందుకు స్తోత్రం. ఇప్పుడు స్తుతించేటప్పుడే అభిషేకము మన పక్కన దిగి వస్తుంది. ఒక అభిషేకం నీ పక్కన దిగి వస్తుంది. ఒక అభిషేకం దిగి వస్తుంది. బరువు కొట్టివేయబడుతుంది, కాడి విప్పబడుతుంది, కాడి విప్పబడుతుంది, బరువు తొలగించబడుతుంది. కుటుంబం మీద ఉన్న బరువు తొలగించబడుతుంది. కుటుంబం మీద ఉన్న కాడి కొట్టివేయబడుతుంది. అభిషేకము బరువుని తొలగిస్తుంది. అభిషేకం కాడిని కొట్టివేస్తుంది. నీ కాడి ఇంక మీదట నీవు మొయ్యవు, బరువు ఇంక మీదట నీ మొయ్యవు. ఏ విషయంలో బరువుతో ఉందో ఆ బరువు ఈ రాత్రి కొట్టివేయబడుతుంది. పరిశుద్ధాత్మ మీద, పరిశుద్ధాత్మకి వందనాలు చెప్ప. ఈ రాత్రి బరువు కొట్టివేయబడును గాక. ఈ రాత్రి కాడి కొట్టివేయబడును గాక. ఈ రాత్రి పిల్లల మీద ఉన్న కాడి కొట్టివేయబడును గాక. కుటుంబంలో ఉన్న కాడి కొట్టివేయబడును గాక. సాతాను మన జీవితంలో ఎక్కడ దాచి ఉంచాడో ప్రతి కాడి యేసు నామములో కొట్టివేయబడును గాక. అగ్ని చేత కాల్చబడును గాక. అగ్ని అగ్ని అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ బలము, పరిశుద్ధాత్మ విడుదల. యేసు నామములో కాడి తొలగిపో. యేసు నామములో బరువు తొలగిపో. నీ పిల్లల జీవితంలో పని చేయుటకు నీకు అధికారము లేదు. అభిషేకము సమస్త బరువుని కాల్చివేయునుగాక. అభిషేకం సమస్త కాడిని కొట్టివేయబడునుగాక. నూతన విడుదల మన మీద దిగివచ్చునుగాక. యేసు నామములో అలాగనే జరుగునుగాక. హల్లెలూయా.
అక్కడ ఆ వాక్యం ఎలా ప్రారంభమవుతుందండి? నేను చెప్పనా, ఈ దినమున ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఆ దినము, కానీ మనకి ఈ రాత్రి నా కాడి తొలగించబడే రాత్రి, ఈ రాత్రి నా మీద ఉన్న బరువు తొలగించబడే రాత్రి, ఈ రాత్రి నన్ను ఏలుబడి చేసే దుఃఖము తొలగించబడే రాత్రి, ఈ రాత్రి నన్ను ఇప్పటి వరకు కృంగ తీసిన అనుభవాలు కాల్చివేయబడే రాత్రి, నన్ను విరోధించిన అనుభవాలు కాల్చబడే రాత్రి, నన్ను నిందకి గురి చేసిన అనుభవాలు కొట్టివేయబడే రాత్రి, నాకు విరోధంగా నీకు విరోధంగా రూపించబడిన సమస్త అపవాది ఆయుధాలు ఈ రాత్రి అభిషేకము చేత కాల్చబడే రాత్రి. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజల కొరకు ఆ దినము, కానీ మన కొరకు ఈ ఉపవాస దినము. ఈ రాత్రి మన మీద ఉన్న కాడి తొలగించబడే రాత్రి. నమ్ముట నీ వలనైతే నమ్మేవాడికి సమస్తము సాధ్యం. ఈ రాత్రి ఆయన ఆత్మ నా మీద ఉన్న బరువుని తొలగించాడు. ఈ రాత్రి నా మీద ఉన్న బరువుని పరిశుద్ధాత్మ తొలగించాడు. ఈ రాత్రి దేవుడు నా కొరకు ప్రత్యక్షమయ్యాడు. ఈ రాత్రి నన్ను విడిపించుటకు ఆయన తన హస్తంని చాపాడు అని మీ హృదయము అంగీకరిస్తే ఆ మాట అలాగనే మీకు సొంతం అవుతుంది. ఆత్మదేవుడు ఊరకనే దిగిరాడు. ఆయన తన ప్రభావముని ఊరకనే పంపించడు. దేవుడు ఊరకనే మాట్లాడడు. ఆయన మాట్లాడుతున్నాడంటే అక్కడ జీవము కట్టబడుతుంది. ఆయన సంచరిస్తున్నాడంటే అక్కడ ఏదో కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడంటే మన జీవితంలో ఏదో అద్భుతాలు జరగబోతుంది. ఈ రాత్రి, ఈ ఉపవాస దినం ఒక 4వ రోజు, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నా అభిషేకము నీ మీద ఉన్న బరువుని తొలగిస్తాయి. నా అభిషేకము నీ మీద ఏలుబడి చేసే కాడిని నేను తొలగిస్తాను. ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడు? గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యంలో ఒక మాట రాయబడింది. గలాతీ 4వ అధ్యాయము 7వ వాక్యము. కాబట్టి ఈ మాట చెప్పండి, ఇంకా నేను దాసుడు కానే కాదు. నువ్వు నా కుమారుడు, నువ్వు నా కుమార్తె. కుమారుడైతే నువ్వు కుమారుడు వరకు కాదు, నా వారిసు. ఎందుకు నా మీద ఉన్న కాడిని తొలగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు? ఎందుకు నా మీద ఉన్న బరువుని తొలగించాలని ఇష్టపడుతున్నాడు? ఎందుకు దేవుడు నన్ను విడుదల చేయుటకు అంత ఇష్టపడుతున్నాడు? ఎందుకు తెలుసా? నీవు ఇంక మీదట దాసుడవు కానే కాదు. దాసుడు అంటే ఇక్కడ చెప్పిన బానిసుడు. ఇంక మీదట నువ్వు బానిసుడు కాదు. ఇంక మీదట నువ్వు దారిద్రతానికి సంబంధించిన వాడు కాదు. ఇంక మీదట దుఃఖానికి సంబంధించినది కాదు. ఇంక మీదట ఓటమి నీ బ్రతుకు కాదు. ఇది మొదలుకొని చీకటి నీ అనుభవాలు ఉండకూడదు. నీ కొరకు పరలోకాన్ని నేను వదిలిపెట్టాను. నీ కొరకు మహిమను వదులుకున్నాను. నీ కొరకు సింహాసనాన్ని వదులుకున్నాను. నీ కొరకు నా స్థానముని నేను వదులుకున్నాను. నీ కొరకు శరీరధారిగా నేను మారాను. నీ కొరకు నేను శూన్యమయ్యాను. నీ కొరకు కొరడా తప్పను నేను అనుభవించాను. నీ కొరకు ముళ్ళు కిరీటాన్ని అనుభవించాను. నీ కొరకు నా ప్రాణాన్ని ఇచ్చాను. నీ కొరకు సిలువలో వేలాడాను.
ఇదన్నీ ఎందుకు? నువ్వు బానిసుడిగా ఉండుటక, దాసుడుగానే నీ బ్రతుకు ఉండిపోవాలన్నా కాదు. ఇంక మీదట నువ్వు బానిసుడు కాదు, ఇంక మీదట నువ్వు దాసుడు ఏందండి కాదు. మరి నువ్వు ఎవరు? నా కుమార్. చెప్పండి, నేను నా దేవుని కుమారుడై ఉన్నాను. నేను నా దేవుని కుమార్తె అయి ఉన్నాను. నేను బరువుకి సంబంధించిన వాడు కాదు, నేను కాడికి సంబంధించిన వాడు కాదు, నేను నా దేవునికి సంబంధించిన వాడు. నేను యేసయ్యాని చెందినవాడు, నేను ఆశీర్వాదానికి చెందినవాడు, విడుదల జీవితానికి చెందినవాడు, పరిశుద్ధతానికి చెందినవాడు, వాగ్దానానికి పిలువబడినవాడు. బైబిల్ అంటుంది, ఇంక మీదట నువ్వు దాసుడు కాదు, నువ్వు నా కుమారుడు కుమార్తె అయి ఉన్నావు. నువ్వు నా కుమారుడు నా కుమార్తె అయితే నువ్వు నా వారిసే. మీది మొత్తం ఎవరికి రాసి పెడతారండి? పక్కన ఇంటి వాళ్ళకి రాసి పెడతారా? మీ వారిసుకి రాసి పెడతారా? ఏంది ఆలోచనలు పడ్డారు? హల్లెలూయా. మీ ఆస్తిని మీరు సమకూర్చున్నది మీ తర్వాత ఎవరి దగ్గర ఎవరికి రాసి పెడతారు? మీ వారిసుకి మీరు రాసి పెడతారు. దేవుడు అంటున్నాడు, నా రక్తము చేత నీ పాపము కడగబడిన క్షణమే నువ్వు నా కుమారుడుగా నా కుమార్తెగా మారిపోయావు. నా కుమారుడుగా కుమార్తెగా నువ్వు మారిపోయావంటే నువ్వు ఎవరయ్యావు? నాకు నా వారిసే. దాని అర్థం నా ఐశ్వర్యము నీది, నాలో ఉన్న సమస్త పరిపూర్ణత నీది. హల్లెలూయా. నాలో ఉన్న పరిపూర్ణత నీకు సొంతం, నాలో ఉన్న ఆరోగ్యం అది నీది. యేసయ్యలో ఉన్న సమస్త మేలు అది మనకి చెందినది. ఎందుకంటే బైబిల్ అంటుంది, నువ్వు కుమారుడు కుమార్తె అయితే నువ్వు వారిసే. యేసయ్యలో ఉన్న పరిపూర్ణత ఎవరికి సొంతం అండి? మనకి. ఏంటి అలా ఆలోచిస్తున్నారు? హల్లెలూయా. నేను అంబానీది మొత్తం మీకని చెప్పలేదు. అలా చెప్తే మీరు కొంచెం నవ్వి ఉంటారు. హల్లెలూయా. ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర ఉన్నది మొత్తం మీకంటే మీరు కొంచెం నవ్వుతారు. నేనంటాను, వాళ్ళు ఎందుకు ఇస్తారు ముందు? హల్లెలూయా. కానీ వాక్యం చెప్తుంది, యేసయ్యని కలిగి ఉన్నవారు, యేసయ్య పిల్లలుగా మార్చబడిన వారు దేవుని వారిసై ఉన్నారు కనుక ఈ వాక్యములో రాయబడిన సమస్త వాగ్దానము వారికి చెందినదే. దీనిలో స్వస్థత రాయబడింది, అది నాకు సొంతం. దీంట్లో వాగ్దానం ఉంది నాకు. ఈ బైబిల్లో దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానము ఆ వాగ్దానానికి చెందినవాడు నేను. ఎందుకంటే నేను ఆయన వారిసై ఉన్నాను. అందుకే మన మీద ఉన్న బరువుని తొలగించాలని ఇష్టపడుతున్నాడు, మన మీద ఉన్న కాడిని తొలగించాలని ఇష్టపడుతున్నాడు. ఈ బరువు ఈ కాడిని ఎవరు తొలగిస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ కాడి ఈ బరువుని మన జీవితంలో నుండి ఎవరు తొలగిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు. అందుకే 2 కొరింథీ 3:17 వాక్యం చూడండి. 2 కొరింథీ 3:17 వాక్యము చూడండి. ప్రభువే ఆత్మ, ప్రభు ఒక ఆత్మ, ఎక్కడ ఉండేనో అక్కడ స్వాతంత్రము ఉంది. ఇప్పుడు చెప్పండి, ప్రభువే ఆత్మ, ప్రభు ఒక ఆత్మ ఎక్కడే ఉండేను. నేను చెప్పిన ప్రభువే ఆత్మ, ఆ ప్రభువే ఆత్మ ఈ రాత్రి మనతో మన మధ్యలో ఈ మందిరములో ఆయన నివసిస్తున్నాడు. ప్రభువే ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ విడుదల.
పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ విడుదల. ఈ రాత్రి పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు కనుక మన ఇంటికి విడుదల. ఈ రాత్రి ఆయన మనతో ఉన్నాడు కనుక మన పిల్లలకి విడుదల. ఆయన మన పక్కన ఉన్నాడు కనుక మన కుటుంబంలో విడుదల. ఆయన మనతో ఆరాధిస్తున్నాడు కనుక మన బ్రతుకులో ఈ రాత్రి కాడి తొలగించబడే రాత్రి, బరువు తొలగించబడే రాత్రి, దేవుని పరిపూర్ణత మన జీవితంలో దిగి వచ్చే రాత్రి. ఇది దేవుని వాగ్దానం. పరిశుద్ధ ఆత్మ దేవుడే మన జీవితంలో ఉన్న కాడి, బరువు, ఈ రెండు అనుభవాలు మనని బ్రతకనియ్యదు. బరువు, కాడి, ఈ రెండు మనని బ్రతకనియ్యదు. రెండోది మనని ఎదగనియ్యదు. ఒకటి బరువు, కాడి ఏం చెయ్యదండి? మనని బ్రతకనియ్యదు. సుఖంగా, సంతోషంగా, తృప్తిగా బ్రతకనియ్యదు. రెండోది ఈ బరువు, కాడి ఏంటండి? మనని ఎదగనియ్యదు. కాడి ఉంటే మనం స్ట్రైట్గా నిలబడగలుగుతామండి? ఎదగనియ్యదు. ఈ బరువు, ఈ కాడి మనము ఏ పని కూడా చెయ్యాలని తలంచుకుంటే మనసు పూర్తిగా చెయ్యలేము. మనసులో భారం ఉంటే పని మీద శ్రద్ధ ఉంచలేము కదా. ఈ బరువు, ఈ కాడి మనని బ్రతకనియ్యదు, కృంగతీస్తాయి. ఈ బరువు, ఈ కాడి మనని ఎదగనియ్యదు, నిలబడనియ్యదు, ఆలోచించడానికి చోటియ్యదు, తీర్మానానికి చోటియ్యదు. అలాగనే ఈ బ్రతుకులో మనం చెయ్యాలని తలంచుకున్న ఏ ఒక పనిని కూడా ప్రశాంతంగా, మనసు పూర్తిగా ఏంటంటే దానిని చెయ్యలేము, పూర్తి చెయ్యలేము. నాలుగోది ఈ బరువు, ఈ కాడి ఏంటండి? బహు దూరము ప్రయాణము చెయ్యనియ్యదు. మన చేతిలో ఏది లేకపోయినా మనం నడుస్తాం. మన చేతిలో మెడ మీద బరువు ఏదైనా మూట ఉంటే మనం ఎక్కువ దూరము నడవలేము. ఈ బరువు, ఈ కాడి గమ్యానికి మనని చేరనీయదు, అడ్డగిస్తుంది. మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గమ్యం ఉంది. మన ప్రతి ఒక్కరి జీవితం మీద దేవుని ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నా బిడ్డ ఇలాగనే ఉండాలి, నా బిడ్డ ఇలా పని చేయాలి, నా బిడ్డ చదువు ఇలా ఉండాలి, నా బిడ్డ భవిష్యత్ ఇలా ఉండాలి, నా బిడ్డ వివాహ జీవితం ఇలా ఉండాలి, నా బిడ్డ సంపాదన ఇలా ఉండాలి, నా బిడ్డ పరిచయం ఇలా ఉండాలి. మన ఒక్కొక్కరిని గురించి దేవుడు ఒక గమ్యాన్ని నిర్మించి ఉన్నాడు. కానీ ఈ భారము, ఈ కాడి ఆ గమ్యానికి మనని నడవకుండా మనని ఆపివేస్తాయి. మనలో అలసట వచ్చేస్తాయి. నడవాలని ఆశ ఉంటాయి, నడవలేము. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, అందుకే నేను అగ్నిగా నీ మధ్యలో దిగి వచ్చాను. ఇంక మీదట ఆ బరువు, ఆ కాడి నిన్ను ఏలుబడి చేయకూడదు. నేనే నిన్ను ఏలుబడి చేసి గమ్యానికి నడిపిస్తాను. హల్లెలూయా. వాస్తవానికి మన జీవితాన్ని తలగింతగా మార్చే, మనని బలహీనపరిచే, మనని ఏంటండి ఒక దీన స్థితికి నడిపించే ఈ కాడి ఏమిటి? ఇంత ప్రభావం చూపించే ఈ కాడి ఏమిటి అంటే బైబిల్ రెండు మాటలు చెప్తుంది. ఆ మాటని నేను మీకు పైగా అర్థం చేయుటకు రెండు మాటలు నేను చెప్పి ప్రార్థిస్తాను. కాడి అంటే ఏమిటి? లూకాస్ లేవికాండము 26వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూడండి. లేవికాండము 26వ అధ్యాయము 13వ వాక్యం. నేను ఐగుప్తులకు దాసులు కాకుండా రప్పించి తిని చాలు. ఇక్కడ కాడిని వెప్పి అని రాయబడింది. ఇక్కడ మన జీవితంలో కాడి అంటే బైబిల్ చెప్పే మొదటి అనుభవం ఏంటో?
దాసుడైన కాడి. అంటే మనని బానిసుడుగా మార్చివేసే కాడి. కొందరు చూడండి, వాళ్ళ బ్రతుకే ఒక బానిసత్వలాగానే ఉంటాయి. అన్ని స్థలంలో అన్ని ఇంటిలో అని చెప్పము, కానీ కొన్ని ఇంట్లో చూడండి, భార్య ఒక బానిసం లాగానే ఆమె బ్రతుకు ఉంటాయి. హల్లెలూయా. కొన్ని ఇంట్లో చూడండి, పిల్లలు ఒక బానిసత్వం లాగానే ఏందండి వారు కనబడతారు. కొన్ని కంపెనీలో చూడండి, ఆ యజమానుడు ఆ పని మనిషి ఎంత నమ్మకంగా ఉన్నా కూడా ఒక బానిసుడు లాగానే ట్రీట్ చేస్తాడు. మన కంపెనీలో పని చేస్తున్నాడు కదా, నమ్మకంగా ఉన్నాడు కదా అని మాట చెప్పడు, బానిసుడు లాగానే చేస్తాడు. కొందరు జీవితం చూడండి, కట్టబడినట్టే బానిసత్వం, కట్టబడి. బానిసుడు అంటే ఏమిటి? వారు సొంతంగా ఏం చెయ్యలేరు, మాట్లాడలేరు, నడవలేరు, తీర్మానించలేరు. వాళ్ళ మీద ఒక హస్తమే వాళ్ళని నడిపిస్తాయి. కొందరికి అన్ని ఉన్నా కూడా ఒక బానిసలాంటి బ్రతుకు. హల్లెలూయా. దేవుడు మనకి ఒక విడుదల ఇస్తే ఆ కుటుంబంలో, ఆ బంధంలో, ఆ పనిలో, ఆ బ్రతుకులో ఒక స్వతంత్రత, ఒక విడుదల అనేదే ఉండదు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నిన్ను బానిసుడుగా మార్చిన ఏ సందర్భాలైనా సరే, ఏ మనుషులైనా సరే, వేరే ఏ అనుభవాలైనా సరే, ఈ రాత్రి నిన్ను బానిసుడిగా చేసిన అనుభవాలు యేసు నామములో కొట్టివేయబడును గాక, కాల్చబడును గాక, నువ్వు తీర్మానించును గాక, నువ్వు విడుదలతో పని చెయ్యును గాక, నువ్వు విడుదలతో ఆలోచించును గాక, నీ హృదయ వాంఛలు నువ్వు నెరవేర్చును గాక. దేవుడు నీ మీద ఉన్న కాడి లాంటి బానిసత్వం కొట్టివేయును గాక. హల్లెలూయా. కొందరు అంటారు, ఈయన నన్ను ఒక బిడ్డగానే చూడడు, ఒక భార్యగానే చూడడు, మనుషుడుగానే చూడడయ్యా, కుక్కలాగానే చూస్తాడయ్యా, బానిసుడిలాగా చూస్తాడయ్యా, అసలు కృతజ్ఞతే లేదయ్యా అంటారు. చూసారా? ఆ మాట యేసు నామంలో తొలగించబడుటకు నా దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. రెండోది కాడి అంటే రెండోది ఏమిటి? మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 4వ వాక్యము. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 4వ వాక్యము. త్వరగా ప్రార్థిస్తాం. మీ తండ్రి బరువైన కాడిని నీ మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన మా మీద ఉంచిన బరువైన కాడిని. రెండోది కాడి అంటే బరువైన కాడి. మొదటిగా మనని బానిసుడిగా మార్చే కాడి, రెండోది మన మీద ఒక బరువుని తెచ్చే కాడి. ఏమండి, బరువు మొయ్యగలిగిన వారు బరువు మోస్తారు, కానీ వారు మోసే బరువు కంటే మరీ ఎక్కువ వాళ్ళ మీద బరువు పెడితే అది ఇబ్బంది కాదా? ఇక్కడ అంటే కఠినమైన బరువు కాడిగా వారి మీద. కొందరు అంటారు, ఓపిక లేదయ్యా, నా వల్ల కాదయ్యా, ఇంకా నేను సహించలేకపోతున్నా. కొందరు మాట ఎంత కఠినంగా వారిలో పని చేస్తాయంటే ఎందుకు బ్రతకాలి అని తీర్మానానికి వచ్చేస్తారు. కొందరు అంటారు, కోపంలో తిట్టవచ్చు, కానీ వారు వాడిన ఆ మాట ఉంది చూసారా, కత్తి కంటే ఘోరమైనదయ్యా, తట్టుకోలేకపోతున్నామయ్యా. ఆ కఠినమైన మాట, ఆ కఠినమైన చూపు, ఆ కఠినమైన ప్రవర్తన
నా హృదయము ఎంత బరువుగా ఉందంటే నవ్వలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, తినలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను. బరువు. కొందరికి దుఃఖము మిక్కిలి బరువుగా ఉంది, కొందరికి ఆలోచన మిక్కిలి బరువుగా ఉంది. డిప్రెషన్ ఎంత బరువుగా మారిపోతుందంటే ఏమైందని అర్థం కాని పరిస్థితి. ఈ రాత్రి యేసు నామములో నేను చెప్తున్నానండి, కఠినమైన బరువు నీ మీద ఉందా? ఒక కఠినమైన భారముని నువ్వు అనుభవిస్తున్నావా? ఈ భారము నన్ను ఎక్కడ తీసుకుని వెళ్తాయో అర్థం కావట్లేదు అంటున్నావా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కఠినమైన బరువుని తొలగించుటకు మన మధ్యలో వచ్చి ఉన్నాడు. బానిసత్వముని రాత్రి తొలగించుటకు వచ్చి ఉన్నాడు. నీ మీద కఠినమైన బరువుని తొలగించుటకు వచ్చి ఉన్నాడు. ఇంక మీదట భారము నీకు చెందినదిగా ఉండదు. భారము రాత్రి తొలగించబడును గాక. హృదయ భారము మారును గాక. హృదయ భారము మారును గాక. హృదయ వేదన మారును గాక. హృదయంలో ఉన్న గాయాలు మారును గాక. మారును గాక. మారును గాక. మూడోది, కాడి అంటే ఏమిటి? శాపము నిమిత్తము మన జీవితంలో వచ్చే నాశనము కాడి లాంటిది. ఆ వాక్యం చదువుండమ్మా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 48వ వాక్యము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 48వ వాక్యము. గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనలతోనూ అన్ని లోపము అన్ని కొరతలతోనూ యెహోవా మీ మీద రప్పించు. నీ శత్రులకు నువ్వు దాసుడవుతావు. వారు నిన్ను నశింప చెయ్యి వరకు నీ మెడ మీద ఇనుపు కాడియు ఉంచుదును. మీరు ఇంటికి వెళ్ళి 15 వాక్యం నుంచి చదవండి. ఆయన ధర్మశాస్త్రానికి లోబడిని వారి మీద వచ్చే యెహోవా శాపము అని రాయబడి ఉంటాయి. శాపము ఒక కుటుంబంలో, ఒక వ్యక్తి జీవితంలో నాశనాన్ని ఏం చేస్తాయండి? రప్పిస్తాయంట. ఈరోజు ఒక భయంకరమైన మాటని నేను విన్నాను. ఒక సేవకుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాట విన్నాను. బైబిల్ నుంచి మాట్లాడాడు. ఒక కుటుంబము నాశనం అవుటకు, ఒక పట్టణము నాశనం అవటానికి 10 మంది పాప అవసరం లేదు. ఒక్కడు పాపము ఒక దేశాన్ని తలకిందగా మార్చివేస్తాయంట. ఒక ఆహాను చేసిన పాపము వలన సమస్త ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధంలో ఓడిపోయారు. ఒక ఆహాను చేసిన పాపము వలన ఏ నేరము ఎరుగని అతడు కుటుంబం మొత్తం ఘోరంగా రాయి విసిరబడి అగ్ని చేత కాల్చబడ్డారు. ఒక్క దావీదు చేసిన పాపము వలన అతడు తరము పిల్లలు పాపానికి శాపానికి పాలయ్యారు. ఒక సౌలు పాపము వలన, తిరుగుబాటు వలన అతడు తరమే ఇంకా మిగలకుండా కొట్టివేయబడింది. శాపము ఎంత భయంకరమైన కాడి అంటే నీకు దప్పికని తీసుకొస్తాయంట. దాని అర్థం తృప్తి నీ బ్రతుకులో ఉండదు. వస్త్రహీనం ఎంత ఉన్నా కూడా లేనట్టు బ్రతుకు. సంపాదన ఎట్టు వెళ్తుంది అర్థం కావట్లేదు. మనసులో ఆశ ఉంది, ఎన్నడూ అది నెరవేరదు. పిల్లలు ఉండవలసిన అనుభవాలు పిల్లలు బ్రతుకు కనబడదు. ఆ కుటుంబంలో, ఆ బ్రతుకులో ఎంతమంది ఉన్నా కూడా అక్కడ జీవము, మేలు, ఆశీర్వాదము, సుఖము, సౌఖ్యము అనేదే కనబడదు. వెతికినా కనబడదు. అక్కడ కొరత, అక్కడ దుఃఖము,
అక్కడ లోపము, అక్కడ తగాదు, అక్కడ నాశనము, అక్కడ వ్యాధి, అక్కడ చీకటి, అక్కడ ఏందండి ఐక్యత లేని ఇదే కనబడతాయి. కారణం ఆ కుటుంబం మీద, ఆ పిల్లల మీద పనిచేసే శాపమని కాడి. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మ దేవుడు మన మధ్యలో దిగి వచ్చాడంటే నీ కుటుంబంలో తరతరముగా పని చేస్తూ ఉన్న ఆ శాపమని కాడి ఈ రాత్రి కాల్చబడును గాక. శాపము కాల్చబడును గాక. పితరులు పాపం వలన వచ్చిన కాడి కాల్చబడును గాక. నీ పిల్లల మీద ఉన్న శాపము కాల్చబడును గాక. నీ భర్త మీద ఉన్న శాపము కాల్చబడును గాక. నీ ఇంటి మీద ఉన్న శాపము కాల్చబడును గాక. నీ ఇంటిలో ఉన్న వస్తు మీద ఉన్న శాపము కాల్చబడును గాక. నీ ధనము మీద ఉన్న శాపము కాల్చబడును గాక. నీ పొలము మీద ఉన్న శాపము కాల్చబడును గాక. నీ తల్లి తండ్రి వలన, నీ పితరుల వలన ఆ శాపము నీ దగ్గర వచ్చి ఉండవచ్చు. ఆ శాపానికి నీతో ఏ సంబంధం లేకుండా పోవచ్చు. కానీ ఈ రాత్రి ఆ శాప ప్రభావముని పరిశుద్ధాత్మ అగ్ని నీలో నుండి పూర్తిగా కాల్చివేస్తున్నాడు. కాడి శాపంలాగా మన జీవితంలో మరొక కార్యం చెప్పి మనం ప్రార్థించబోతున్నాము. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 10వ వాక్యము. ప్రతి మాటని జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యము 15:10. గనుక మన పితరులైన చాలమ్మా. 4వది మొయ్యలేని కాడి, మొయ్యలేని బాధ్యత, మొయ్యలేని దుఃఖం, మొయ్యలేని వ్యాధి, మొయ్యలేని ఏదండి నష్టాలు, మొయ్యలేని దారిద్రతలు, మొయ్యలేని సహించలేని తగాదు, విరోధం. కొందరు అంటారు తట్టుకోలేకపోతున్నానయ్యా అంటారుగా. తట్టుకోలేకపోతున్నాను. మొయ్యలేని కాడి, దుఃఖించి 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 ఏడ్చి 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 బాధపడి 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 ఆలోచించి ఆలోచించి ఇంకా నా వల్ల కాదయ్యా అంటారు. చూసారా? మొయ్యలేని కాడి. దీనికి పరిష్కారం ఎక్కడ ఉంది? ఈ దుఃఖంలోనే నేను చచ్చిపోవాలా? ఈ బాధలోనే నా బ్రతుకు అయిపోతాయా? ఈ అప్పు నాకు శాశ్వతమా? నా కొరకు ఒక బ్రతుకు లేదా? మొయ్యలేని కాడి. ఈ రాత్రి నేను చెప్పనా, సిలువ మీద నీ కొరకు ఆయన అంత గొప్ప దుఃఖాన్ని ఆయన మోసాడంటే నీ కాడిని, మొయ్యలేని నీ భారంని నీలో తొలగించాడా? హల్లెలూయా. మొయ్యలేని నీ దుఃఖాన్ని ఆయన తొలగించాడా? నీ కొరకు ముళ్ళు కిరీటాన్ని ఆయన మోసుకున్నాడు. నీ వ్యాధిని ఆయన శిలువ మీద మోసుకున్నాడు. నీ దుఃఖాన్ని ఆయన శిలువ మీద మోసుకున్నాడు. నీ అవమానము నిందలని ఆయన శిలువ మీద మోసుకున్నాడు. నీ కొరకు నీవు మోయలేని సమస్తం ఆయన శిలువలో మోసుకున్నాడంటే ఈ రాత్రి ఎటువంటి మొయ్యలేని బాధలతో కూడా కూర్చున్నావో ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు ఆ మొయ్యలేని కాడిని తొలగించుటకు మన మధ్యలో ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 27వ వాక్యము. ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 27వ వాక్యం. ఫలవృక్షమును ఫలమిచ్చును, భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయముగా భయం లేకుండా వారు దీవించురు. నేను వారు కాడి కట్టులను తెంపి. చాలు. ఇక్కడ కాడి అంటే దేనికి గుర్తు? కట్టు. వారు కాడి కట్టులను తెంపి. హల్లెలూయా. కట్టు, కట్టబడిన ఒక జీవితం. హల్లెలూయా. కట్టబడిన జీవితం అంటే అటెన్షన్. కొందరు చూడండి, వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు, కూర్చోవాలంటే కూర్చోవాలి,
వద్దంటే వద్దు. ఐ కమిషనర్ కూడా ఇంత మాట్లాడాడు. హల్లెలూయా. ఒక 10 రూపాయలు సంపాదించి పెడుతున్నాడని వాడు వేసే రూల్ ఉంది చూసారా? ఇండియా గవర్నమెంట్ రూల్ కూడా పర్వాలేదని అనిపిస్తాయి. కట్టేస్తారు. కొన్ని ఇంట్లో అత్త కోడలని కట్టేస్తాయి. మరొకని ఇంట్లో కోడలు అత్తని కట్టేస్తారు. ఎందుకు? ఆ బీరువ తాళ కొరకు. హల్లెలూయా. ఇది ఒక పక్కన ఉన్న మరొక పక్కన సాతాను మన విశ్వాస జీవితాన్ని కట్టేస్తాడు, ప్రార్థనని కట్టేస్తాడు, ఆసక్తిని కట్టేస్తాడు, స్తుతిని కట్టేస్తాడు, వాక్య చదివే అనుభవాన్ని కట్టేస్తాడు, ప్రేమని కట్టేస్తాడు, పరిచయని కట్టేస్తాడు. కాడు అని కట్టుని తెప్పి ఈ రాత్రి మన జీవితంలో ఏదో ఒక కట్టండి, ఏదో ఒక కట్టు. ఇది మీకు అర్థం అవ్వాలంటే మీరు రక్షించబడిన కొత్తలో మీరు దేవుళ్ళో ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు దేవుళ్ళో ఎలా ఉన్నారు అనేది డిఫరెంట్ చూడండి. మీకు మేలు ఆశీర్వాదము వచ్చే మునుపు దేవునిలో ఎలా ఉన్నారు, సమస్తము వచ్చిన తర్వాత దేవుడితో మీ ప్రవర్తన రెండుని మ్యాచ్ చేసి చూస్తే మీరు కట్టబడిన వారే ఉన్నారా లేకపోతే దేవుడిలోనే ఉన్నారా మీకు అర్థమైపోతాయి. ఎఫెసు సంఘమా, ప్రారంభంలో ఆ మొదటి ప్రేమ ఇప్పుడు నీలో లేదయ్యా. ఏదో నేను కట్టేసింది. మొదటి ఆసక్తి, మొదటిలో ఉన్న ప్రార్థన, మొదటిలో ఉన్న ఆరాధన, మొదటిలో ఉన్న ఆసక్తి, మొదటిలో కనబడిన సమర్పణలు ఇప్పుడు లేదు. ఏదో ఒకటి నేను కట్టివేసిందయ్యా. ఈ రాత్రి ఆ కట్టు పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడును గాక. కాడి అని కట్టు పరిశుద్ధాత్మ చేత ఏందండి తొలగించబడును గాక, తొలగించబడును గాక, తొలగించబడును గాక. ఈ రాత్రి ప్రతి కాడిని దేవుడు ఏం చెయ్యుటకు దిగి వచ్చాడంట. ఒక వాక్యం చదవండి, యెషయా గ్రంథము 14:25 చూడండి. యెషయా గ్రంథము 14:25. నా దేశంలో అశ్షూరుని నేను ఏం చేస్తాను, సంహరించేదను. నా పర్వతముల మీద వాడు నలుగ తొక్కెదను. వాడు కాడి బిగ్గరగా చప్పట్లు కొట్టి మన మీద నుంచి తొలగిపోవునుగాక. ఈ రాత్రి సాతాను నశించబడునుగాక. సంగమని పర్వతముల నుండి సాతాను కాడి కొట్టివేయబడునుగాక. ఆ వాక్యాన్ని మరలా చదవండి. అశ్షూరును సంహరించెదను. అర్థాత్ దాని అర్థం ఏమిటండి, సాతానును ఈ రాత్రి కాలు కింద నేను తొక్కేదను, సిలువ రక్తము చేత తొక్కేదను, యేసు నామములో తొక్కేదను, వాక్యము గడ్గము చేత తొక్కేదను. నా పర్వతంలో ఆయన దేవుని పర్వతం ఏమిటి, మనం నివసించే దేవుని ఆలయము, దేవుని సన్నిధి. ఇక్కడ కాడి తొలగించబడే సన్నిధి. హల్లెలూయా. నా పర్వతంలో ఆయన కాడిని ఏం చేస్తానండి, నాలుగో కొట్టి వాడు అపవాది కాడి. ఈ స్థలంలో ఇప్పటి వరకు మీ మీద అపవాది ఎటువంటి కాడిని పెట్టాడో అది అన్ని నా పిల్లలు జనులలో నుండి తొలగిపోవునుగాక. అందుకే బైబిల్ అంటుంది, ప్రభువే ఆత్మ. ప్రభు ఒక ఆత్మ ఎక్కడ ఉన్నాయో అక్కడ మనకి విడుదల ఉంది, అక్కడ విడుదల ఉంది.
ఈ రాత్రి అసూడు చంపబడే రాత్రి, ఈ రాత్రి అపవాది చంపబడే రాత్రి, ఈ రాత్రి కాడి తొలగించబడే రాత్రి, ఈ రాత్రి పరిశుద్ధాత్మ నన్ను బలపరిచే రాత్రి. ఈ రోజు నుంచి నీ మీద బరువు ఉండుటకు వీలు లేదు, నీ మీద కాడి ఉండుటకు వీలు లేదు, నీ మీద శాపము ఉండుటకు వీలు లేదు, నీ మీద వ్యాధి ఏలుబడి చేయుటకు వీలు లేదు, నీ మీద బానిసత్వం ఉండుటకు వీలు లేదు, నీ మీద ఏంటంటే శాపము ఉండుటకు వీలు లేదు, నీ మీద కట్టులు ఉండుటకు వీలు లేదు, నీ మీద కఠినమైన బరువు ఉండుటకు వీలు లేదు. ఆత్మ దేవుడు నీ కాడిని నీలో నుండి తొలగించుటకు మన మధ్యలో సంచరిస్తున్నాడు.